ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనము. సోమరి మార్గము ముళ్ళ కంచె, యథార్థవంతుల త్రోవ రాజమార్గము. అవునండి, సోమరి వాళ్ళకి మార్గం ఎలా ఉంటుందంటే యథార్థవంతులకి ఎలా ఉంటుంది మార్గం అంటే, కానీ మార్గాల్లో తేడా ఉంటుందండి. సోమరితనము, గర్వము, నిర్లక్ష్యము, దేవుని చిత్తాన్ని జరిగించకుండా ఉండటము, వాక్యాన్ని లోపడకుండా జీవించడం. ఏ మార్గంతో పోల్చగలమంటే ముళ్ళ కంచెగా పోల్చబడిందండి. యథార్థంగా జీవించే వారి మార్గాలు ఎలా పోల్చబడిందంటే రాజ్యమార్గంగా పోల్చబడిందండి. మరి నువ్వు దేవుడి మాట విని సోమరితనాన్ని వదిలిపెడుతున్నావా? నీ యొక్క గర్వాన్ని వదిలిపెట్టి నీ యొక్క అహంకారాన్ని వదిలిపెడుతున్నావా? నువ్వు కనుక యథార్థతతోనే నేర్చుకుంటున్నావా? నడిచే మార్గం రాజ్యమార్గంగా ఉంటుంది, అంటే ఐశ్వర్యకరంగా ఉంటుంది. నువ్వు మేలులను పొందుకుంటావు, నువ్వు దీవెనలు పొందుకుంటావు, ఆశీర్వదించబడతావు.